తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను మర్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడం కోసం గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు 418 హామీలు ఇచ్చారు. దాంట్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేయడమే కాకుండా రకరకాలుగా సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ఒకటి ప్రశ్నిస్తా ఉన్నాను. వరంగల్ డిక్లరేషన్ పేరు మీద స్వయంగా రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అమాయకమైనటువంటి రైతన్నల కోసం మీరు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయారా? రైతన్నలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని, వారికి రైతు బంధు ఇస్తానని చెప్పి, గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి, మీకు ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్పి రకరకాలుగా మీరు హామీలు ఇచ్చారు కదా. దాంట్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మీరు ఇస్తామన్న రుణమాఫీ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తా, దానికి 40,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది, నేను ఏడికలన్నా తీసుకొస్తా అని చెప్పి మరి ఈరోజు 17,000 కోట్లు ఇచ్చి మిగిలిన డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 17,000 కోట్లతోటి 2 లక్షల రుణమాఫీ జరిగిందని చెప్పేసి నువ్వు 15 ఆగస్టు నుంచి పచ్చి అబద్దాలు మాట్లాడితే స్వయంగా మీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా 13,000 కోట్ల రూపాయలు అవసరం పడుతున్నదని చెప్పారు. అంటే మీ మంత్రి గారు ఒక మాట, మీరు ఒక మాట చెప్తా ఉన్నారంటే మీరు అబద్దం మాట్లాడినట్టుగా చెప్పకనే మీ మంత్రి గారు చెప్పినట్టు కాదని అడుగుతా ఉన్నా. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం 1 లక్ష రుణమాఫీ చేయడానికి 19,000 కోట్లు ఖర్చు పెడితే మీరు 2 లక్షల రుణమాఫీ కోసం 17,000 కోట్లతో ఎట్లా మరి అవుతుందని చెప్పి మీరు భావిస్తున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు మీరు రైతన్నలకు ఇస్తామన్న రైతు భరోసా ఏది? మీరు రైతన్నలకు ఇస్తామన్నటువంటి గిట్టుబాటు ధర ఏది? మీరు రైతన్నలకు ఇస్తామన్నటువంటి మరి లోన్ ఏది? మీరు రైతన్నలకు కూలీ రైతులకు ఇస్తామన్నటువంటి 12,000 రూపాయలు ఏది? కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి మరి రైతు బంధు ఏది? ఇవన్నీ కూడా వాస్తవాలు కాకుండా ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టడం కాదని అడుగుతా ఉన్నా. ఇన్ని రకాల హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతన్నలను మోసం చేశారు కదా. భారతీయ జనతా పార్టీ మీ మోసాలను బయటపెట్టడమే కాదు, మీ మెడలు వెంచి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ రైతన్నల పక్షాన పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. రైతన్నలకు అండగా ఉంటాం. రైతన్నలకు మేము ఖచ్చితంగా వారి గొంతుకై వారి కోసం పోరాటం చేస్తాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు రైతన్నల పక్షాన పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. ఈ నెల 30వ తారీఖు రోజు ఉదయం 11 గంటల నుంచి నెక్స్ట్ డే 1వ తారీఖు ఉదయం 11 గంటల వరకు 24 గంటల సేపు దీక్షలో భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులంతా పాల్గొంటారు. భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు వేలాది మంది రైతాంగం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడమే కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి రుణమాఫీ కానటువంటి వారు, మరి మోసపడ్డటువంటి రైతన్నలు అందరూ కూడా మరి మాకు వెంట ఉంటారు, అండగా ఉంటారు. వారందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుతా ఉన్నాం. మరి ఖచ్చితంగా రేపు జరిగేటువంటి రైతు దీక్షకి పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని, పెద్ద ఎత్తున మా దీక్షను జయప్రదం చేయాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని, మీ పక్షాన మీ గొంతుకై పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి అందరూ తరలి రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.